చేస్తాను. ఓకే. నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఫస్ట్. స్క్రీన్ షేర్ చేస్తారా? అయిపోయింది మేడం. అంటే ప్రెజెంటేషన్‌కి చేస్తానంటున్నాను. ఓకే. ఓకే మేడం. థాంక్స్. చేస్తా. ఓకే. కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. ఓకే. నేను స్లైడ్ షో పెడతాను. ఓకే. గ్రాటిట్యూడ్. ఒక్క నిమిషం. యాహ్! హలో ఫ్రెండ్స్. నమస్తే అందరికి. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవెనింగ్. ఓకే. ఫస్ట్ స్లైడ్‌కి వెళ్దాము. ఓకే. ఓకే. నేను ఈరోజు గ్రాటిట్యూడ్ గురించి అదే నాకున్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఓకే. లెట్ మీ డూ మై ఓకే. గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే అక్నాలెడ్జింగ్ ద గుడ్ దట్ యూ ఆల్రెడీ హావ్ ఇన్ యువర్ లైఫ్. అంటే మన లైఫ్‌లో ఏదైతే గుడ్ ఉందో, మంచి ఉందో దాన్ని మనము ఉంది అని గుర్తించడమే గ్రాటిట్యూడ్ అన్నమాట. సో, అది వచ్చేసి ఫౌండేషన్ ఫర్ ఆల్ ది అబండెన్స్. సో, అన్నిటికి ఫౌండేషన్ ఏంటి అనంటే, అబండెన్స్‌కి ఫౌండేషన్ గ్రాటిట్యూడ్ అన్నమాట. అంటే కృతజ్ఞతగా ఉండడము, లైఫ్‌లో థాంక్‌ఫుల్‌గా ఉండడము. మనం ఏదైనా తీసుకుంటే థాంక్ యూ చెప్తాం కదా! సో, అలానే ఆల్రెడీ ఉన్న వాటిలకి మనం థాంక్‌ఫుల్‌గా ఉండడం, థాంక్ యూ చెప్పుకోవడము. ఓకే. సో, గ్రాటిట్యూడ్ అనేది మదర్ ఆఫ్ ఆల్. సో, మనకి లవ్, ఎఫెక్షన్, కైండ్‌నెస్ ఇలా మనకి రకరకాల ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇన్నున్నాయి కదా! కానీ అన్నిట్లో కల్లా మదర్ ఆఫ్ ఆల్ దీస్ ఏంటి అనంటే గ్రాటిట్యూడ్ అనమాట. ఇట్స్ కాల్డ్ మదర్ ఆఫ్ ఆల్. గ్రాటిట్యూడ్ ఈస్ నాట్ ఓన్లీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద వర్చ్యూస్, బట్ ద పేరెంట్ ఆఫ్ ఆల్ ది అదర్స్. సో, గ్రాటిట్యూడ్ వల్ల మనకి ఏంటి లాభము? అంటే థాంక్‌ఫుల్‌గా లైఫ్‌లో ఉండటం వల్ల, ఒక కృతజ్ఞత అనే ఒక ఫీలింగ్ లో ఉండడం వల్ల మనకి ఏంటి లాభం? అది మన లైఫ్‌లో ఎలాంటి చేంజెస్‌ని తీసుకొస్తుంది? మన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? ఎలా ప్రోగ్రెస్ అవుతుంది? ఎలా అప్‌గ్రేడ్ అవుతుంది? సో, అది మనం చూద్దాము. గ్రాటిట్యూడ్ హెల్ప్స్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద లైఫ్ యూ ఆల్రెడీ హావ్. సో, మనకి ఏదైతే లైఫ్ ఉందో ఆల్రెడీ ఏది ఉన్నా లేకపోయినా మనము ఇంకా ఒక లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం కదా! సో, గ్రాటిట్యూడ్ మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో మన లైఫ్‌లో ఎప్పుడైతే మనం ఉన్న వాటిలకి మనం థాంక్ యూ చెప్పుకొని అది గుర్తిస్తామో, అక్నాలెడ్జ్ చేస్తామో, మన లైఫ్‌ని మనం ఇంకా ప్రేమిస్తామనమాట. ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అండ్ సో, అలా గ్రాటిట్యూడ్ అనేది ఇట్ విల్ హెల్ప్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద లైఫ్ యూ ఆల్రెడీ హావ్. సో, అండ్ డోంట్ కంపేర్, డోంట్ వర్రీ, డోంట్ కీప్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ బిగ్గర్ అండ్ బెటర్. ఇన్‌స్టెడ్ ఫోకస్ ఆన్ స్మాల్ టు రికగ్నైజ్ ద బిగ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఆర్ సరెండరింగ్ యూ. సో, ఏవైతే మన లైఫ్‌లో ఆల్రెడీ బ్లెస్సింగ్స్ ఉన్నాయో, వాటిల్ని మనం గమనించుకోవాలి. సో, మనం ఎక్కువ కంపేర్ చేసుకోవడము, వేరే వాళ్ళ లైఫ్‌తో కంపేర్ చేసుకోవడము, ఆహ్, మన పిల్లలని వేరే వాళ్ళతో కంపేర్ చేయడము, లేతే మన లైఫ్‌లో ఉన్న వాళ్ళని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేయడము, మనల్ని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడము, అలాంటివి. అండ్ మనము ఇంకా ఇలా ఈ పరిస్థితి ఉందేంటి మనకి, మనం ఇంకా లైఫ్‌లో ఎందుకు ఇంకా అనుకున్న దానికి రీచ్ అవ్వలేదు. సో, వాటికి చాలా రీజన్స్ ఉంటాయి. రైట్? మనకి కర్మ సిద్ధాంతం తెలుసు. అలా మనకు ఒక లైఫ్ డిజైన్ ఉంటుంది. లైఫ్ ప్లాన్ ప్రకారం వెళ్తాము.
సో, కొంతమంది ఎక్కువ కర్మలు తెచ్చుకుంటారు. వాళ్ళకున్న కేపబిలిటీని బట్టి. ఆర్ వాళ్ళకి ఇష్టమై కొన్ని ఎక్కువ తెచ్చుకుంటారు. కొంతమంది తక్కువ తెచ్చుకుంటారు. కొంతమంది చక్కగా ఈసారి లైఫ్ టైమ్‌లో నేను చాలా జాలీగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు తక్కువ తెచ్చుకుంటారు. జస్ట్ ఇలా లిమిటెడ్ ఎక్స్‌పీరియన్సెస్ నేను పొందాలి అనుకున్న వాళ్ళు దానికి తగ్గట్టుగా తెచ్చుకుంటారు. సో, అందుకని అసలు మనం ఎప్పుడూ ఎవరి లైఫ్‌తో కంపేర్ చేసుకోగూడదు. ఆహ్, మనకెందుకు ఇంత కష్టాలున్నాయి, వేరే వాళ్ళకెందుకు లేవు, అంటే నాకెందుకు ఇంత ఎక్కువున్నాయి అంటే మళ్ళీ అక్కడ ఏదో నేను చాలా పెద్ద అంటే చెడు కర్మలు చాలా చేశాను అని ఫీల్ అవ్వడం గానీ, సో అలా గూడా ఉండదు. ఎందుకంటే మనము కొన్ని కర్మలు ఎక్కువ తెచ్చుకుండుండొచ్చు ఈ లైఫ్‌లో. సో అందుకని ఎక్కువ ఫేస్ చేస్తుండొచ్చు కదా! సో అలా కంపారిజన్ అనేది చేయకూడదనమాట. ఇట్స్ నాట్ గుడ్ టు కంపేర్. సో, డోంట్ వర్రీ. అండ్ ఎక్కువ వరీ చేయకండి. ఎక్కువ బాధపడడం గానీ, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని బాధపడడం గానీ, ఇట్లాంటివన్నీ మనం చేయకూడదనమాట. అండ్ డోంట్ కీప్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ బిగ్గర్. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో పెద్దది రావాలి, ఇంకా ఏదో అచీవ్ చేయాలి అన్నది. మనం లైఫ్ అనేది పీస్‌ఫుల్‌గా లీడ్ చేయడమే ఆహ్, హ్మ్. గ్రేట్ సక్సెస్ అన్నమాట. మన లైఫ్‌ని మనము ఎలా ఒక ఆధ్యాత్మికంగా ఒక సాధన చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్పు మెల్లగా ఎక్కడమే గ్రేట్ సక్సెస్. జర్నీ ఈస్ వాట్ మోర్ ఇంపార్టెంట్ థాన్ ఏదో ఒక గోల్‌ని మనం అచీవ్ చేసేయాలి. లేకపోతే ఏదో గమ్యం మనము ఆ గమ్యానికి మనం వెళ్ళిపోవాలి. లేకపోతే ఏదో కొనేసుకోవాలి. కొనుక్కుంటేనే మనం సక్సెస్‌ఫుల్. ఒక ఇల్లు ఉంటేనే ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్. లేకపోతే ఒక సర్టెన్ లైఫ్ ఉంటేనే సక్సెస్‌ఫుల్ లైఫ్ అన్నది కాదు. సో, అలా మనము ఎక్కువ ఇంకా ఏదో దొ పొందాలి, ఏదో అచీవ్ చేయాలి అన్న సైడ్‌కి మనము వెళ్ళకూడదనమాట. బెటర్ ఇన్‌స్టెడ్ ఫోకస్ ఆన్ స్మాల్. ఏదైతే ఉందో దాని పైననే ఫోకస్ చేద్దాం. మన లైఫ్‌లో ఇప్పుడు ఏది ఉందో దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ఫస్ట్ ఏ సిట్యుయేషన్ ఉన్నా, ఏ కండిషన్ ఉన్నా, ఎట్లాంటి సర్కమ్‌స్టాన్సెస్ ఉన్నా ఓకే. ఇది నాకొచ్చింది అని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేసి రికగ్నైజ్ ద బిగ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మనకి ఆల్రెడీ మన లైఫ్‌లో కొన్ని బిగ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా! లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొక ఫ్యామిలీ ఉంది. పేరెంట్స్ ఉన్నారు. ఎంతమందికి పిల్లలు కొంతమంది ఆర్ఫన్స్ ఉంటారు. వాళ్ళకి పేరెంట్స్ ఉండరు. లేకపోతే సింగిల్ చైల్డ్ ఉంటారు. లేకపోతే అంటే ఒక పేరెంట్ చైల్డ్ ఉంటారు. సో, అలా సింగిల్ మామ్స్ ఆర్ సింగిల్ ఫాదర్స్ కానీ అలా చాలామంది చాలా రకాలుగా స్ట్రగుల్స్ చేస్తూ ఉంటారు కదా! సో, మనకేదైతే ఉందో ఆ బిగ్ బ్లెస్సింగ్ అనేది మనం రికగ్నైజ్ చేయాలన్నమాట. దానికి మనం థాంక్‌ఫుల్‌గా ఉండాలి. అట్‌లీస్ట్ ఒక హెల్తీ లైఫ్ అనేది మనం లీడ్ చేయగలుగుతున్నాం కదా! ఆరోగ్యంగా ఉన్నాము. పొద్దున లేసి మనము కాళ్ళు, చేతులతో మనం అన్ని పనులు మనం చేసుకోగలుగుతున్నాము. ఆరోగ్యంగా ఉన్నాము. దట్ ఈస్ వాట్ ఈస్ ఎ బిగ్ బ్లెస్సింగ్ అన్నమాట మన లైఫ్‌లో. హెల్తీగా ఉండడమే చాలా పెద్ద బ్లెస్సింగ్. హెల్త్ లేకపోతే ఇంకసలు కూడా అచీవ్ చేయాలన్నా అసలు కంపేర్ చేసుకోవడము, ఇంకా వేరే వాటి గురించి వరీ అనేది రాదు కదా! మనకేదైనా ఒకరోజు ఫీవరొస్తే మీరు గమనించండి. మనము ఫీవర్ నుంచి తేరుకోవడమే మనకప్పుడు ఉన్న ఒక టాస్క్. అన్నీ తీసి పక్కన పెడతాము. సో, అందుకనే హెల్త్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఈ బాడీ హెల్తీగా ఉన్నప్పుడే మనం ఏదైనా గాని నెక్స్ట్ చేయగలము లైఫ్‌లో కదా! సో, అదే మనకు బిగ్ బ్లెస్సింగ్. అలాంటి బిగ్ బ్లెస్సింగ్స్ మన లైఫ్‌లో ఏమున్నాయో మనం ఫస్ట్ అది రికగ్నైజ్ చేయగలగాలనమాట. ఆ బ్లెస్సింగ్స్ మన చుట్టూ ఆల్రెడీ చాలా ఉంటాయి. ఇప్పుడు కార్ డ్రైవ్ చేయడానికి కారుంది కదా! మనకి ఎక్కడికన్నా బయటికెళ్ళడానికి ఒక వెహికల్ ఉంది. లేతే స్కూటర్ ఉంది, బైక్ ఉంది ఆర్ ఒక బైసికిల్ ఉంది. సో, అలా ఏదంటే ఒక బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో, అలా మనం ఇప్పుడు ఇంకా చెప్పాలంటే చాలా ఫార్చునేట్. మనం అంటే రాజులు చాలా బాగా బతికాము అనుకుంటాం కదా! కానీ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలి అనంటే వాళ్ళకి చూడండి ఎన్నో రోజులు పట్టేది. అంటే వాళ్ళకి అప్పట్లో ఐ థింక్ పల్లకీలు అలా ఉండేవి అనుకుంటా కదా! సో, ఆ పల్లకీల్లో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు దాంట్లో కూర్చొని అసలు ఎన్ని రోజులు పడతది ఒక ప్లేస్‌కెళ్ళాలంటే. అంటే అప్పట్లో ఏసీ ఇవన్నీ గూడా ఉండవు కదా! ఎంత డిస్కంఫర్ట్‌తో వాళ్ళు జర్నీ చేసేవాళ్ళు చూడండి. కానీ ఇప్పుడు మనకి చక్కగా కార్‌లో కూర్చుంటే ఏసీ ఉంటది. సో, మనకి ఆల్రెడీ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్‌కి ఉండాల్సినవన్నీ ఫెసిలిటీస్, కంఫర్ట్స్ మన లైఫ్‌లో ఉన్నాయి ఆల్రెడీ. సో, అప్పుడు రాజులు, రాణులే జీవించలేని లైఫ్ మనం ఇప్పుడు లీడ్ చేస్తున్నాము. సో, ఇవన్నీ గూడా మనకి చాలా పెద్ద బిగ్ బ్లెస్సింగ్స్ అన్నమాట.
అవి మనం రికగ్నైజ్ చేసి ఉన్న వాటిలకి మనం థాంక్‌ఫుల్‌గా ఉండడాలి. అంటే కృతజ్ఞతగా ఉండాలి. ఏవైతే మన లైఫ్‌లో పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి మన లైఫ్‌లో ఏముంది? బ్రష్ చేసుకోవడానికి ఒక బ్రష్ ఉంది. టూత్ పేస్ట్ ఉంది. అండ్ వాటర్ మెయిన్ మనకసలు వాటర్ లేకపోతే మన లైఫ్ నడవదు కదా! తాగడానికి మనకి మెయిన్ వాటర్. అండ్ వాటర్ అనేది ఇట్స్ న్యాచురల్, ఫ్రీ. మనం డబ్బులు కట్టాల్సిన అవసరం గూడా లేదు. మనం ఎక్కడికెళ్ళినా మనకి వాటర్ అనేది ప్లెంటీ దొరుకుతది. అది అంటే మదర్ నేచర్ మనకి ఏదైతే కావాలో ఒక జీవికి జీవించడానికి కావాల్సినవన్నీ న్యాచురల్‌గా అది మనకి ప్రొవైడ్ చేస్తుంది నేచర్. మదర్ ఎర్త్ మనకి షెల్టర్ కదా! షెల్టర్ ఎప్పటికి మనకి ఆ ఎర్త్ పైన మనకి షెల్టర్ అనేది ఉంటది. మనకి ఇల్లున్నా లేకపోయినా మనం ఒక చెట్టు కింద గూడా అప్పట్లో ఇంకా మడ్డుతోనే బిల్డ్ చేసుకునేవాళ్ళు రైట్? మడ్డుతోటి అండ్ ఈ చెట్లతోటి, కొమ్మలతో అలానే పిలిచేసుకునేవాళ్ళు కదా! సో, అలా గూడా మనం హాయిగా ఉండొచ్చు. అంటే మనకి మదర్ ఎర్త్, మదర్ నేచర్ మనకంతా ప్రొవైడ్ చేసింది ఆల్రెడీ. సో, ఆ కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. మనకి రేపు ఏం లేకపోయినా మనం జీవించగలము అన్న కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ అంత అబండెంట్ రిసోర్సెస్ మనకు కావాల్సినవన్నీ ఆల్రెడీ మన మదర్ నేచర్, ఎర్త్ మనకి ప్రొవైడ్ చేసేసాయి. ఇంక అంతకంటే ఇవన్నీ మనకి యాడెడ్ ఏంటి ఒక ఇంట్లో ఉంటున్నాము. అది లగ్జరీ. ఇవన్నీ గూడా మనకి లగ్జరీసే. సో, అలా మనము రికగ్నైజ్ చేయగలగాలి. ఏవైతే మన లైఫ్‌లో ఉన్నాయో ఇవన్నీ మనకి బ్లెస్సింగ్సే యాక్చువల్‌గా. ఏదో మనము అంటే కొట్టిపడేస్తాం మనకు కనిపించవు. కానీ ఇవి మనం రికగ్నైజ్ చేయాలి. సో, అలా మనం రికగ్నైజ్ చేసినప్పుడు, మన లైఫ్‌ని మనం ఇంకా ప్రేమిస్తామనమాట. ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందో అది పోతుంది. డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇంకా ఏదో అసంతృప్తి అన్నది ఉండదు. పవర్ ఆఫ్ టచ్, స్మైల్, కైండ్ వర్డ్, హగ్, షేరింగ్, స్మాల్ యాక్ట్ ఆఫ్ కేరింగ్, లిజనింగ్ ఇయర్, హానెస్ట్ కాంప్లిమెంట్, బిగ్ పొటెన్షియల్ టు చేంజ్ యువర్ లైఫ్. సో, మనం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలంటే మనము ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు వాళ్ళనెళ్లి వాళ్ళ చెయ్యి పట్టుకొని, "ఏంటి ఇలా ఉన్నావు ఈరోజు? ఏమన్నా బాలేదా? ఒంట్లో బాలేదా? ఏమన్నా జరిగిందా?" సో, ఇలా ఒక కైండ్‌నెస్‌తో ఉండడము, ఒక మంచి స్మైల్ క్యారీ చేయడము, మంచి మాటలు కైండ్ వర్డ్స్‌తో మనము ఒకళ్ళని పలకరించడం గానీ, ఎలా ఉన్నారో చూడంగానే ఒక స్మైల్ ఇవ్వడము. చాలా అంటే కొంతమంది చూస్తే జస్ట్ అలా స్టేర్ చేసే వాళ్ళు గూడా అలా ఉంటారు కదా! కానీ మనం స్మైల్ ఇవ్వాలి. స్మైల్ ఇచ్చి హాయ్ హౌ ఆర్ యూ అని మనము అనగలగాలనమాట. ఎలా ఉన్నారు మీరు? అంటే తెలిసిన వాళ్ళైతే అట్‌లీస్ట్, తెలియని వాళ్ళైతే అట్‌లీస్ట్ ఒక చిన్న స్మైల్ అంటే కళ్ళు కలిసినాయి అంటే మనకొక అక్కడ గూడా ఒక కార్మిక్ బాండ్ ఉంటేనే ఒకళ్ళతో మనకి ఐస్ అనేవి మీట్ అవుతాయి. రోడ్డు పైన ఎళ్ళే వాళ్ళతో కూడా మనకి ఐస్ మీట్ అయినాయి అంటే కార్మిక్ బాండ్ ఉంటుంది వాళ్ళతో గూడా. అందుకనే మనం జస్ట్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటాం. అలా చేసుకున్నప్పుడు మనం ఒక మంచి స్మైల్‌తో వాళ్ళకి ఇంక సెండ్ ఆఫ్ ఇచ్చేయడము. సో, అది అనేది మనం ప్రాక్టీస్ చెయ్యాలనమాట. కైండ్ వర్డ్ ఒక మంచి మాట మాట్లాడడము, కైండ్ వర్డ్ మాట్లాడడము, ఒక హగ్ ఇవ్వడము. షేరింగ్, స్మాల్ యాక్ట్ ఆఫ్ కేరింగ్ ఏదన్నా గాని చిన్న యాక్ట్ అయినా గాని కేరింగ్ అనేది కేర్ అనేది మనం ఎక్స్‌ప్రెస్ చేయగలగాలి. లైక్ ఎట్లా అంటే ఒక నోట్స్ పైన థాంక్ యూ అని చెప్పి రాసి పెట్టడం ఇంట్లో ఎవరన్నా మనకి బాగా హెల్ప్ చేస్తున్నారు. ఉన్నదానికి వాళ్ళకున్న పొటెన్షియల్ కంటే మనకేదో ఫీవరొచ్చింది. వాళ్ళకున్న పొటెన్షియల్ కంటే వాళ్ళు ఇంకా బాగా వాళ్ళ టైమ్ ఇచ్చి మనల్ని బాగా టేక్ కేర్ చేశారు, చూసుకున్నారు అంటే వాళ్ళకొక థాంక్ యూ నోట్స్ చెప్పడం, రాసి పెట్టడము, లేకపోతే థాంక్ యూ చెప్పడము అట్‌లీస్ట్. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్మాల్ యాక్ట్ రైట్. ఒక కైండ్ వర్డ్, ఒక స్మాల్ యాక్ట్ ఆఫ్ షేరింగ్ అండ్ కేరింగ్ కదా! సో, అలాంటివి మనం ప్రాక్టీస్ చెయ్యాలి. అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకూడదు. ఏదన్నా గాని మనం ఎక్స్‌ప్రెస్ చేస్తేనే అవతల వాళ్ళకి అర్థమవుతుంది. కమ్యూనికేట్ అవుతుంది. ఒక లిజనింగ్ ఇయర్ ఎవరైనా బాధలో ఉన్నప్పుడు కానీ, ఏదైనా కష్టమొచ్చినప్పుడు గానీ, డిస్టర్బెన్స్‌గా ఉన్నప్పుడు గానీ, మనం అట్‌లీస్ట్ వినగలగాలి. జస్ట్ మనం ఏమి వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వాలి అని గూడా కాదు. చాలా మందికి మనం జస్ట్ వింటే చాలు వాళ్ళకి కొంచెం ఆ బాధ తగ్గిపోతుందనమాట. చాలామంది సొల్యూషన్స్ ఇవ్వాలి అన్న దృష్టితో మనకి చెప్పరు. జస్ట్ వాళ్ళకి లిజనింగ్ ఇయర్ ఉండాలి. ఒకళ్ళు వినాలి అంటే వాళ్ళ మూడ్ అలా బాలేనప్పుడు జస్ట్ వింటే సరిపోతుంది వాళ్ళకి. మనం ఏదో కామెంట్ జేసేసి ఇప్పుడు దానికి మనం సొల్యూషన్ ఇచ్చేసి అలా అంతా గూడా మనం చేయాల్సిన అవసరం లేదు. సో, ఇలాంటివన్నీ మనం ప్రాక్టీస్ చేయడము.
అండ్ ఒక హానెస్ట్ కాంప్లిమెంట్. సో, కాంప్లిమెంట్ మనకి ఛాన్సొస్తే మనం కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే కాంప్లిమెంట్ అప్రిసియేషన్‌కి చాలా మంచి ఫ్రీక్వెన్సీ ఉంటది. మంచి మనం వైబ్రేషన్ ఒక మంచి వైబ్‌లోకి వెళ్తామనమాట ఒకళ్ళకి కాంప్లిమెంట్. మీరు అబ్జర్వ్ చేయండి. మనం క్రిటిసైజ్ ఎవరైనా చేస్తే మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం పక్కన పెడితే మన ఎనర్జీ లెవెల్స్ డిప్లీట్ అయిపోతాయి, తగ్గిపోతాయి. అదే మనం ఒక కాంప్లిమెంట్ ఇస్తే మనం వాళ్ళకొక స్మైల్ తీసుకొస్తాం కదా! ఇప్పుడు వాళ్ళ డ్రెస్ బావుంది. బావుంది అన్నప్పుడు మనం నిజంగా వాళ్ళకొక మీ డ్రెస్ చాలా బావుంది అని ఒక కాంప్లిమెంట్ ఇస్తే వాళ్ళ ఎనర్జీ పెరుగుతుంది. దే విల్ ఫీల్ గుడ్. అది మనకి గూడా యాడ్ అవుతది కదా! సో, మనం గూడా మన ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో, ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీ గేమ్ కదా! ఎవ్రీథింగ్ ఈస్ ఎనర్జీ ఓన్లీ. సో, వాళ్ళ ఎనర్జీ పెంచుతాము. మన ఎనర్జీ గూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఎప్పుడైతే క్రిటిసైజ్ చేస్తామో వాళ్ళ ఎనర్జీ పడిపోతుంది. మన ఎనర్జీ గూడా పడిపోతుంది. ఒకవేళ వాళ్ళు హార్ట్‌కి తీసుకొని ఫీల్ అయితే వాళ్ళ ఎనర్జీ పడిపోతుంది. అదే వాళ్ళు గార్డెడ్‌గా ఉండి వాళ్ళు తీసుకోకపోతే దెన్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ మనం ఏదైతే క్రిటిసైజ్ చేస్తామో దానివల్ల మన ఎనర్జీ లెవెల్స్ అనేవి పడిపోతాయి. సో, అందుకని ఎప్పుడైనా గాని అప్రిషియేట్ చేయడము, నేచర్‌ని అప్రిషియేట్ చేయడము, మన చుట్టూ ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయడం, మన లైఫ్‌లో ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయడము. మేబీ ఒక డ్రెస్ కాంప్లిమెంటో లేదంటే ఫుడ్ నిజంగా బావుంది, నచ్చింది అంటే మనం జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం కదా! చాలా మటుకు. అలా కాకుండా థాంక్ యూ అని చెప్పడము, లేకపోతే ఇది చాలా బావుంది అని చెప్పడము, ఇవన్నీ గూడా చిన్న చిన్నవి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే చూడండి మన లైఫ్‌లో చాలా మనకొక సాటిస్ఫాక్షను, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల మనము ఇంకా మన హయ్యర్ సెల్ఫ్‌కి బాగా కనెక్ట్ అవుతాం. మన హయ్యర్ సెల్ఫ్‌కి కనెక్ట్ అవ్వాలంటే మన ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటేనే మన హయ్యర్ సెల్ఫ్ నుంచి మనకి మెసేజెస్ ఇంకా క్లియర్‌గా అందుతాయి. సో అలా మన లైఫ్ చాలా ఎలివేట్ అవుతది. సో, ఇదేంటంటే బిగ్ పొటెన్షియల్ టు చేంజ్ అవర్ లైఫ్. అండ్ ప్రాక్టీస్ ఆఫ్ గ్రాటిట్యూడ్ విల్ బ్రింగ్ అస్ హ్యాపీనెస్, పీస్ అండ్ కంటెంట్‌మెంట్. సో, మనము థాంక్ యూ అనే ఒక్క పదం అనేది మనం ప్రాక్టీస్ చేయడం వల్ల రోజు మన లైఫ్‌లో మనకి ఉన్న ఆనందం అనేది రెట్టింపవుతుంది. ఆనందం లేకపోతే ఆనందము వస్తుంది. హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ చాలా ప్రశాంతంగా ఉంటాము. అండ్ ఒక కంటెంట్‌మెంట్ అంటే ఆహ్, హ్మ్, కా అంటే అన్నీ ఉన్నాయి, బానే ఉంది అని ఒక ఏమంటారు సాటిస్ఫాక్షన్ అన్నమాట. అట్లా సాటిస్ఫైడ్‌గా ఉంటాము మనం లైఫ్‌లో. ఏదో లేదు, ఏదో వెలితి అన్నట్టుగా కాకుండా ఆల్రెడీ ఉన్నవన్నీ మన బకెట్‌లో చాలా ఫుల్‌గా ఉంటే మన బకెట్ మనకి ఇంకా వెలితి అనేది ఉండదు కదా! సో, అలా మనం ఫుల్‌గా ఉంటాం. మన హార్ట్ ఎప్పుడు ఫుల్‌గా ఉంటదనమాట. సో, అలా. గ్రాటిట్యూడ్ గివ్స్ వండర్‌ఫుల్ ఫీలింగ్. సో, అది మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి తెలుస్తది. ఆ ఫీలింగ్ అనేది ఏంటి? ఆ వండర్‌ఫుల్ ఫీలింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఎగ్జాక్ట్‌గా తెలుస్తదనమాట. Gratitude dissolves disputes, strengthens friendships and relationships, and gets us everything that is needed for us comfortably and automatically. సో, గ్రాటిట్యూడ్ ఒక్క థాంక్ యూ మనం చెప్పడం వల్ల ఏదైతే మనకి డిస్ప్యూట్స్ ఉన్నాయో, అవి గూడా ఎవరితో అన్నా ఏదన్నా గొడవ ఏదున్నా గానీ నేబర్స్‌తో గానీ, మన రిలేషన్‌షిప్స్‌లో గానీ, లేతే బాస్‌తో గానీ, లేకపోతే కొలీగ్స్‌తో గానీ ఆఫీస్‌లో సో, లేకపోతే స్కూల్ పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్‌తో గానీ, లేదా మన ఫ్రెండ్స్‌తో గానీ, అడల్ట్స్ మనకు ఫ్రెండ్స్ ఉంటారు. సో, ఏ డిస్ప్యూట్స్ ఎవరితో ఏమున్నా గానీ, మనము ఒక కైండ్ వర్డ్ చెప్పడము, లేకపోతే ఒక సారీ మనమే నిజంగా ఏదైనా తప్పు చేసుంటే సారీ చెప్పడం, లేదంటే వాళ్ళు చేసిన దానికి మనం జస్ట్ థాంక్ యూ చెప్పడము. సో, ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే ఏవైతే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయో అవన్నీ పోతాయన్నమాట. ఆటోమేటిక్‌గా పోతాయి. ఎందుకంటే మనము వాళ్ళని రికగ్నైజ్ చేసిన వాళ్ళమవుతాం కదా! ఎప్పుడు చూసినా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు అని అక్కడి నుంచే చూస్తూ ఉంటుంటే, అవతల వాళ్ళు గూడా ఏంటంటే, వాళ్ళు గూడా వెక్స్ అయిపోతారు. రైట్? సో, ఎక్స్‌పెక్టేషన్స్ అనేది ఎప్పుడు మన పైన మనకే ఉండాలి ఎక్స్‌పెక్టేషన్స్. అవతల వాళ్ళ పైన మనకి ఎక్స్‌పెక్టేషన్స్ మనం ఎంత జీరో చేసుకుంటే, మనం అంత పీస్‌ఫుల్‌గా ఉంటామనమాట. యాక్చువల్‌గా అది కరెక్ట్ ప్రాక్టీస్. ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్స్ అంతా మనతోని ఉండాలి. ఎందుకంటే మన లోపల ఇన్నరే ప్రొజెక్షన్ ఔటర్ వరల్డ్ అయినప్పుడు, హౌ కెన్ యూ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్ కదా! మన నుంచే మనం ఎక్స్‌పెక్ట్ చేయాలి. సో, మనం అంత మంచిగా ప్రొజెక్ట్ చేసుకుంటే, ఆ మూవీ ఏదైతే మన నుంచి ప్రొజెక్ట్ అవుతుందో, అది మనం అంత మంచిగా ప్రొజెక్ట్ చేసుకోగలగాలి. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడుండాలి? నా నుంచే రావాలి ఎక్స్‌పెక్టేషన్. నేనింకా బాగా మేబీ విజువలైజేషన్ చేసుకోవాలనో, లేతే పాజిటివ్ థింకింగ్ చేయాలనో, సో, నా థాట్స్ నేను చేంజ్ చేసుకోవాలనో, ఆ ఎక్స్‌పెక్టేషన్ నా నుంచే ఉండాలి. అవతల వాళ్ళ నుంచి మనకెప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్, కంప్లెయింట్స్ అనేది వి షుడ్ నాట్ హావ్ అనమాట. సో,
ఇట్ గెట్స్ అస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ అస్ కంఫర్టబుల్లీ అండ్ ఆటోమేటికల్లీ. మనం ఏదో చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్‌గా మీకు థింగ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. రిలేషన్‌షిప్స్ స్ట్రాంగ్ అయిపోతాయి. సో, అలా మీరు ఏది ఇంక ఎఫర్ట్ ఎక్స్‌ట్రా ఏది చేయాల్సిన అవసరం లేదు. ఇది గ్రాటిట్యూడ్ జస్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలు. అదెలా ప్రాక్టీస్ చేయాలని కూడా మనం చూద్దాము. టు ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ ఇంటెన్షనల్లీ అక్నాలెడ్జ్ అండ్ అప్రిషియేట్ ద పాజిటివ్ యాస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. సో, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలంటే ఇంటెన్షనల్లీ మనం ఒక టైం తీసుకొని, ఆ టైంకి మనం కూర్చొని, ఒక పేపర్, పెన్ పెట్టుకొని ఆర్ ఈవెన్ ఫోన్‌లో గూడా మనకి నోట్ ప్యాడ్ ఉంటది కదా! ఆ నోట్ ప్యాడ్ మనం పెట్టుకొని జస్ట్ మనము అక్నాలెడ్జ్ చేయడం. ఇంటెన్షనల్లీ మనం అక్నాలెడ్జ్ చేయడము, అప్రిషియేట్ చేయడం. మన లైఫ్‌లో ఏవైతే పాజిటివ్ ఉన్నాయో, ఆ పాజిటివ్‌ని మనము అప్రిషియేట్ చేయాలన్నమాట. థిస్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ వేరియస్ యాక్టివిటీస్. సో, ఇది ఎలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి దీనికి. మనం జర్నలింగ్ చేయొచ్చు. ఇంకా ఎక్స్‌ప్రెసింగ్ అప్రిసియేషన్ టు అదర్స్. సో, మనము వేరే వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ అలానే గ్రాటిట్యూడ్ మెడిటేషన్ ఉంటుంది. అది చెయ్యొచ్చు. ఎంగేజ్ ఇన్ యాక్ట్ ఆఫ్ కైండ్‌నెస్ ఒక కైండ్‌నెస్ ఒక యాక్ట్ చేయొచ్చు. కైండ్‌నెస్ ప్రాక్టీస్ చేయొచ్చు. రెగ్యులర్‌లీ రిఫ్లెక్టింగ్ ఆన్ అండ్ అప్రిషియేటింగ్ ద గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ క్యాన్ ఇంక్రీజ్ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అండ్ వెల్ బీయింగ్. సో, ఏంటంటే ఇంటెన్షనల్లీ యూ హావ్ టు అక్నాలెడ్జ్ అండ్ అప్రిషియేట్ ద పాజిటివ్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. మన లైఫ్‌లో ఏవేవైతే పాజిటివ్ యాస్పెక్ట్స్ ఉంటాయో అవన్నీ మనం ఒక బుక్కు అది పేపరు తీసుకొని, పెన్ తీసుకొని రాయాలి ఫస్ట్. సో, ఐయామ్ థాంక్‌ఫుల్ ఫర్ మై లైఫ్. ఐయామ్ థాంక్‌ఫుల్ దట్ టుడే ఐ యామ్ అలైవ్. ఐయామ్ థాంక్‌ఫుల్ దట్ ఐ హావ్ సంథింగ్ టు ఈట్ టుడే. ఐయామ్ థాంక్‌ఫుల్ ఫర్ ది ఫుడ్ ఐ ఏట్ టుడే. ఈరోజు నేను తిన్న ఆహారానికి నేను చాలా కృతజ్ఞతరాలిగా ఉన్నాను. నేను ఈరోజు పీల్చుకున్న గాలికి చాలా కృతజ్ఞతలు. అంటే ఫ్రెష్ ఎయిర్ మనకుంది కదా! దానికి నేను పొల్యూటెడ్ ఎయిర్ ఉంటుంది కొన్ని చోట్ల కదా! సో, అలా కాకుండా మనకొక ఫ్రెష్ ఎయిర్ ఉంది పీల్చుకోవడానికి. దానికి నేను కృతజ్ఞతంగా ఉన్నాను. అలానే వాటర్. తాగడానికి మంచినీళ్ళున్నాయి. వాడుకోవడానికి మంచినీళ్ళున్నాయి. మనము వంట చేసుకోవాలన్నా, స్నానం చేయాలన్నా మనకి వాటర్ బేసిక్ నీడ్ కదా! సో, ఐయామ్ థాంక్‌ఫుల్ ఫర్ ద వాటర్ దట్ ఐ డ్రాంక్ టుడే. ఈరోజు నేను ఆహ్, ఏంటి వాటర్ తాగాను. సో, దానికి నేను చాలా కృతజ్ఞతురాలిలాగా ఉన్నాను. సో, ఇలా మనము ఏవైతే బట్టలున్నాయి ఏసుకోవడానికి, ఆ బట్టలకి నేను థాంక్‌ఫుల్‌గా ఉన్నాను. ఐయామ్ థాంక్‌ఫుల్ ఫర్ ది క్లోత్స్ దట్ ఐయామ్ వేరింగ్. ఐయామ్ థాంక్‌ఫుల్ టు ద గాడ్. మీకేదైతే ఇష్టదైవం ఉంటదో శ్రీకృష్ణ ఆర్ సాయిబాబా ఎవరైతే ఉంటారో శివ. ఐయామ్ థాంక్‌ఫుల్ టు శ్రీకృష్ణ దట్ నాకు ఇంత నాలెడ్జ్, ఇంత గైడెన్స్ సో, ఇంత స్ట్రెంగ్త్ ఇస్తున్నందుకు, నన్ను నిరంతరం గైడ్ చేస్తున్నందుకు ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు గాడ్. సో, మనం గాడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. మనం ఒక్కసారి థాంక్ యూ స్టార్ట్ చేసామంటే. తర్వాత మన పేరెంట్స్‌కి, మన మదర్‌కి, ఫాదర్‌కి, మన సిబ్లింగ్స్‌కి, మన రిలేటివ్స్‌కి, మన ఫ్యామిలీకి, అలా మన ఫ్రెండ్స్‌కి, నేబర్స్‌కి అండ్ కొలీగ్స్‌కి, మనకున్న జాబ్‌కి థాంక్ యూ చెప్పుకోవచ్చు. సో, అలా మీరు ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ రండి. అన్ని యాస్పెక్ట్స్‌లో మనం మనకున్న డబ్బులకి, ఇప్పటి వరకు మనం చేసిన జాబ్స్‌కి, దాని నుంచి వచ్చిన డబ్బులకి, సో, అలా ప్రతి ఒక్క యాస్పెక్ట్‌లో మనము ఒక పేపర్, పెన్ పెట్టుకొని ఇది రోజు పొద్దున్న లెగిసాక ఒకసారి అండ్ పడుకునే ముందు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలా చేంజ్ అనేది వస్తుంది డెఫినెట్‌గా. ఐ యామ్ థాంక్‌ఫుల్ ఫర్ గివ్ థాంక్స్ ఫర్ అనదర్ లవింగ్ డే ఇన్ అవర్ లైఫ్. సో, ఇందాక నేను చెప్పినట్టుగా మనం నెక్స్ట్ రోజు లెగిసాక థాంక్ యూ ఫర్ టుడే. మనకి ఆ రోజు ఒక్కోసారి మనం చాలామంది పడుకుంటారు అండ్ నెక్స్ట్ డే దే వోంట్ బీ అలైవ్ కదా! సో, కానీ మనకి ఇంకొక ఛాన్స్ నెక్స్ట్ డే మనకి లీవ్ చేయడానికి ఇంకొక ఛాన్స్ వచ్చింది. సో, దానికి మనం థాంక్ యూ చెప్పుకోవచ్చు. నౌ లుక్ ఫర్ సంథింగ్ వి ఆర్ గ్రేట్‌ఫుల్ ఫర్. సో, ఇప్పుడు మీరు గమనించుకోండి. మీరు దేనికి థాంక్‌ఫుల్‌గా ఉన్నారు మీ లైఫ్‌లో అని చెప్పేసి. స్ట్రెంగ్త్ మన దగ్గర చాలా బలముంది. అన్ని రకాలుగా ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగున్నాము. రిలేషన్‌షిప్స్ స్ట్రాంగున్నాము. ఫ్యామిలీ వైస్ స్ట్రాంగ్ మంచి సపోర్టుంది. లేదు అనంటే ఫిజికల్లీ స్ట్రాంగున్నాము. సో, స్ట్రెంగ్త్. మనీ యూ కాంట్ బై. సో, మనీ వైస్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగున్నామా? లేతే కంఫర్ట్స్ ఏవే కంఫర్ట్స్ ఉన్నాయి మనకి? మనకి పడుకోవడానికి బెడ్ కదా! పిల్లో, బెడ్, కంఫర్టర్ అండ్ అలా ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది. ఇంట్లో మనకి ఎన్ని కంఫర్ట్స్ కూర్చోడానికి సోఫా ఉంది, టీవీ ఉంది ఎంటర్‌టైన్‌మెంట్‌కి అండ్ ఇంట్లో యుటెన్సిల్స్ ఉన్నాయి చక్కగా వంట చేసుకోవడానికి. సో, అలా ఇవన్నీ మనకి కంఫర్ట్సే కదా! కారుంది మనం బయటికెళ్ళడానికి, మాట్లాడుకోవడానికి ఫోనుంది. ఇలా మనం చూసుకుంటే మనకి చాలా కంఫర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కంఫర్ట్సే యాక్చువల్‌గా. అండ్ ఫన్నీ.
ఫన్నీ యాస్పెక్ట్‌లో ఏమన్నా మనము గ్రాటిట్యూడ్‌గా ఉన్నామా? నేచర్‌కి మనము గ్రాటిట్యూడ్‌గా ఉన్నామా? నేచర్ మనకి ఏమేమి ఇస్తుంది రైట్? సో, ట్రీస్ ఉన్నాయి నేచర్‌లో. అలా ఏవైనా గాని మౌంటైన్స్, వాలీస్, ఓషన్స్, బీచెస్. సో, మీరెక్కడికన్నా బయట వెకేషన్‌కెళ్ళాలంటే మంచిగా నేచర్ వైస్ బాగా ఎలివేట్ ఉన్న మంచి ప్లేస్‌కి వెళ్తే మీరు చాలా పీస్‌ఫుల్‌గా, రిఫ్రెషింగ్‌గా ఫీల్ అవుతారు. సో, అలాంటి మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. సో, నేచర్‌తో కనెక్ట్ అవ్వడము. సో, నేచర్ మనకి చాలా ఇస్తది రైట్? అలానే సన్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద నేచర్ కదా! సన్ కానీ, మూన్ కానీ, స్టార్స్ కానీ, సో ఇవన్నీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద నేచర్. సో, మనం నేచర్‌కి ఎన్నో రకాలుగా మనం నేచర్‌లో మనం డీప్ డైవ్ చేయొచ్చు. చాలా ఉంటాయి మనం నేచర్‌లో ఎతుక్కుంటే మనం గ్రేట్‌ఫుల్‌గా ఉండడానికి. సో, అలా చేంజెస్ అండ్ మెమరీ. ఛాలెంజెస్. ఏదైనా ఛాలెంజొచ్చినా గాని మనము లైఫ్‌లో ఒక ఛాలెంజ్ నుంచి మనం ఎంతో నేర్చుకుంటాం కదా! సో, ఆ ఛాలెంజ్ నుంచి మనం ఎంతో గ్రో అవుతాము. సో, ఆ ఛాలెంజ్‌కి మనం అలాంటి ఛాలెంజెస్ వచ్చినందుకు మనం థాంక్ యూ చెప్పుకోవచ్చు. దాని నుంచి మనకున్న గ్రోత్‌కి మనం థాంక్ యూ చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్ పీపుల్. ఎవరైనా మన లైఫ్‌లో ఉన్నవాళ్ళు, పీపుల్ ఆర్ ఫ్రెండ్స్, రిలేషన్‌షిప్స్ వైస్ ఇలా ఎవ్రీడే లైఫ్ లేసినప్పటి నుంచి మనం ప్రతి ఒక్క స్టెప్ వేస్తూ ఉంటాం కదా! ఒకదాని తర్వాత ఒకటి పని చేసుకుంటూనే ఉంటాము. సో, ఆ పని చేసుకోవడానికి మనకి ఎన్నో పరికరాలు, ఎన్నో మనకి సహాయపడుతూ ఉంటాయి. సో, అలాంటివన్నిటికి మనం థాంక్ యూ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ద టా యాహ్! ఇట్స్ జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్. ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ద ఫుడ్ దట్ ఐ ఏట్ టుడే. సో, అలా. మనం దానికలా థాంక్ యూ చెప్పుకోవచ్చు. ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ది వాటర్ దట్ ఐ డ్రాంక్ టుడే. ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ద క్లోత్స్ దట్ ఐ వోర్ టుడే. ఈరోజు నేను వేసుకున్న బట్టలకి థాంక్ యూ చెప్పుకోవడము అలా. జర్నలింగ్. సో, మనం జర్నలింగ్ అనేది ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. కీప్ ఎ గ్రాటిట్యూడ్ జర్నల్. ఒక బుక్ మనం సెపరేట్‌గా పెట్టేసుకోవాలి. దానికి మనం ఇలా గ్రాటిట్యూడ్ జర్నల్ అని రాసుకొని రైట్ డౌన్ స్పెసిఫిక్ థింగ్స్ యూ ఆర్ థాంక్‌ఫుల్ ఫర్ ఈచ్ డే వెదర్ బిగ్ ఆర్ స్మాల్. సో, స్పెసిఫిక్ థింగ్స్ అనేది మనం దాంట్లో రాసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఫోకస్ ఆన్ ది డీటెయిల్స్. ఇన్‌స్టెడ్ ఆఫ్ జస్ట్ లిస్టింగ్ ఐటెమ్స్, ట్రై టు రిమెంబర్ ద డీటెయిల్స్ అండ్ సెన్సిటివ్ ఎక్స్‌పీరియన్సెస్ అసోసియేటెడ్ విత్ దెమ్. సో, ఏంటంటే మనం రాసేటప్పుడు ఏదన్నా మనము దానికున్న ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మనము ఆహ్, ఏమంటారు ఎక్స్‌పీరియన్స్‌ని మనం పొందాలన్నమాట. ఏదో జస్ట్ అంటే నామకే వాస్తే ఐయామ్ థాంక్‌ఫుల్ ఫర్ ఫుడ్ దట్ ఐ ఏట్ టుడే అలా కాకుండా మనం తిన్న ఫుడ్‌కి మనం ఎంత అప్రిషియేట్ చేస్తున్నామో, ఆ ఫుడ్ వల్ల నా ఆకలి తీరింది, ఆ ఫుడ్ వల్ల నాకు ఎనర్జీ వచ్చింది. సో, అదంతా మనం ఫీల్ అవ్వగలగాలి. సో, దానికి మనము అందుకని ఫోకస్ ఆన్ డీటెయిల్స్. డీటెయిల్ పైన ఫోకస్ చేయండి. ఏదో లిస్ట్ వైస్ థాంక్ యూ ఫర్ క్లోత్స్, థాంక్ యూ ఫర్ హౌస్ ఇలా కాకుండా థాంక్ యూ ఫర్ ద హౌస్, థాంక్ యూ ఫర్ ద షెల్టర్ బికాజ్ ఐయామ్ ఏబుల్ టు అంటే నేను ఆ షెల్టర్‌లో హాయిగా పడుకోగలిగాను. నాకు నీడ ఉంది. నాకు ఎండ నుంచి ప్రొటెక్షన్ ఉంది. అలా మనం రీజనింగ్ గూడా రాసుకోగలగాలనమాట. ఎందుకు మనం థాంక్ యూ చెప్తున్నాం దానికి. బ్లైండ్‌గా థాంక్ యూ అని రాసేయకుండా థాంక్ యూ ఫర్ వాట్? ద దానివల్ల రీజనింగ్ ఏంటి? ఇప్పుడు నేను థాంక్ యూ ఫర్ మై కార్ అని రాసుకుంటాను. థాంక్ యూ ఫర్ మై కార్ బికాజ్ ఐయామ్ ఏబుల్ టు కమ్యూట్ వేరెవర్ ఐ వాంట్ వెరీ కంఫర్టబుల్లీ అని మనము అలా ఒక రీజనింగ్ రాసుకోవడము. దానికొక ఎమోషన్ యాడ్ చేయడము. సో, దానివల్ల ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎలివేట్ అవుతదనమాట. సో, అది మనం ఫీల్ అవ్వగలగాలి. ఇక్కడేంటంటే ద థింగ్ ఏంటంటే వి హావ్ టు ఫీల్ దట్ ఎమోషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. దట్ ఈస్ మెయిన్ థింగ్. మనం మామూలుగా చెప్పుకోవచ్చు. కానీ చెప్పుకున్న దానికంటే మనం ఒక పేపర్‌లో పెడితే మనం వి కెన్ ఎక్స్‌ప్రెస్ ఇట్ మోర్ ఇన్ ఎ బెటర్ వే అన్నమాట. అందుకని పేపర్ పైన పెట్టడం అనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. మేక్ ఇట్ ఎ డైలీ హాబిట్. ఈవెన్ ఎ ఫ్యూ మినిట్స్ ఈచ్ డే కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఆహ్, ఒక 5 మినిట్స్ రాసినా మనకి చాలు. ఒక 5 మినిట్స్ కూడా అవసరం. ఒక 2 మినిట్స్‌లో మనం చాలా ఒక 10 సెంటెన్సెస్ రాసేయొచ్చు. సో, ఇది ఎవ్రీడే ప్రాక్టీస్ అనేది మనం ఒక హాబిట్ లాగా ఎలా అయితే మనం పొద్దున్న లేసి బ్రష్ చేసుకుంటామో, అలా మనం పొద్దున్న లేసి ఒక గ్రాటిట్యూడ్ జర్నల్ పెట్టుకొని, దాంట్లో టక 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 ఒక 10 రాసేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం అలా ఒక మంచి గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్‌లో మన డేని స్టార్ట్ చేస్తే, మనకి త్రూ ఔట్ ది డే గూడా మనం ఒక మంచి సాటిస్ఫైడ్ డే, మనకి అన్ని ఈవెంట్స్ అన్నీ గూడా మనం అలానే అట్రాక్ట్ చేసుకుంటామనమాట. ఎక్స్‌ప్రెసింగ్ అప్రిసియేషన్. సో, అప్రిసియేషన్ ఎక్స్‌ప్రెస్ చేయడము, లవ్డ్ వన్స్‌కి చక్కగా థాంక్ యూ చెప్పడము, ఐ లవ్ యూ అని చెప్పడము. సో, ఇలా రైట్ థాంక్ యూ నోట్స్. ఆ హ్యాండ్ రిటెన్ నోట్ క్యాన్ బి పవర్‌ఫుల్ వే టు ఎక్స్‌ప్రెస్ గ్రాటిట్యూడ్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక థాంక్ యూ నోట్స్ మనం మామూలుగా థాంక్ యూ చెప్పే కంటే ఎప్పుడన్నా మనం ఒక థాంక్ యూ నోట్స్, ఒక స్టిక్కీ నోట్స్ పైన థాంక్ యూ అని చెప్పి వాళ్ళకి సర్ప్రైజింగ్‌గా ఫ్రిడ్జ్ పైన పెట్టడము మన ఇంట్లో వాళ్ళైతే.
సో, లేదంటే ఆఫీస్‌లో అయితే వాళ్ళ డెస్క్ పైన పెట్టడము. సో, అలా సో మెనీ వేస్ టు అప్రిషియేట్ పీపుల్ దట్ ఆర్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్. సో, బీ స్పెసిఫిక్. ఇన్‌స్టెడ్ ఆఫ్ జెనరిక్ థాంక్ యూ, ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ యాక్షన్ ఆర్ వర్డ్స్ దట్ యూ అప్రిషియేట్. సో, ఇందాక అనుకుంటున్నట్టు జెనరిక్‌గా ఏదో థాంక్ యూ అని కాకుండా దేనికి మనం థాంక్ యూ చెప్తున్నామో, థాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ దట్ డే ఫర్ పర్టిక్యులర్ టాస్క్. సో, దీంట్లో నాకు ఇబ్బందయినప్పుడు నువ్వు నాకు ఇది సాల్వ్ చేసావు ఈ ప్రాబ్లము, దానికి చాలా థాంక్ యూ అని మన కొలీగ్స్‌కి మనం చెప్పుకోవచ్చు థాంక్ యూ అట్లా. వాళ్ళకొక ఈమెయిల్ పంపించొచ్చు ఆఫీస్‌లో వాళ్ళైతే థాంక్ యూ సో అండ్ సో నాకు ఈ ప్రాజెక్ట్‌లో నువ్వు అప్పుడు నాకు హెల్ప్ చేసావు అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, అది గూడా మనకి యాడ్ అవుతుంది. అది మన ఎనర్జీ లెవెల్‌కి యాడ్ అవుతుంది. మనం థాంక్ యూ చెప్పడం వల్ల. మనం ఎలివేట్ అవుతాము. వాళ్ళు కూడా ఎలివేట్ అవుతారు. గ్రాటిట్యూడ్ మెడిటేషన్ చేయడము. ఫోకస్ ఆన్ ద ప్రెజెంట్ మూమెంట్. సో, యూజ్ గైడెడ్ మెడిటేషన్స్ ఆర్ మైండ్‌ఫుల్‌నెస్ ఎక్సర్‌సైజెస్ టు బ్రింగ్ యువర్ అటెన్షన్ టు ద పాజిటివ్ యాస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. సో, మన లైఫ్‌లో ఏవైతే పాజిటివ్ యాస్పెక్ట్స్ ఉన్నాయో మనం కళ్ళు మూసుకొని ఆ మూమెంట్‌లో ఇంకా ఏది ఆలోచించకుండా జస్ట్ మెడిటేషన్ ఎలా చేస్తామో శ్వాస పైన ధ్యాస పెట్టి ఎలా అయితే చేస్తామో మనము ఎస్పెషల్లీ జస్ట్ ఒక పాజిటివ్ మన యాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన లైఫ్‌లో వాటిని పైన ఫోకస్ చేసి థాంక్ యూ చెప్పుకోవడము అంతే. సో, అది చెయ్యొచ్చు. దీనికి మనం మన సెన్సెస్‌ని యూజ్ చేసుకోవచ్చు. మోర్ డెప్త్ టు యువర్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. ఎంగేజ్ యువర్ సెన్సెస్ టు బ్రింగ్ మోర్ డెప్త్ టు యువర్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టీస్ రెగ్యులర్‌లీ అండ్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం. ఈ మెడిటేషన్ అనేది మనం 5 మినిట్స్ చేసినా గాని గ్రాటిట్యూడ్ మెడిటేషన్ రెగ్యులర్‌గా చేయాలి. యాక్ట్ ఆఫ్ కైండ్‌నెస్ వాలంటీరింగ్ చేయడము. డూ ఫేవర్స్ ఫర్ అదర్స్. సో, ఫేవర్స్ అంటే స్మాల్ యాక్ట్ ఆఫ్ ఏదన్నా యాక్ట్ ఆఫ్ కైండ్‌నెస్. ఏదన్నా ఇప్పుడు ఫెస్టివల్స్ ఉంటాయి కదా! ఆ రోజు మనము వాళ్ళకి ఏదన్నా స్వీట్స్ ఇవ్వడము ఆర్ ఆహ్, కొన్ని ఆర్ఫనేజెస్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి. వాళ్ళకి బట్టలు అట్లాంటివైనా ప్రొవైడ్ చేయడం కానీ, ఆర్ఫనేజెస్‌కైతే వాళ్ళకేదైనా చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకెళ్లడము, టాయ్స్ తీసుకెళ్లడము, పెన్సిల్స్, బుక్స్ అలా ఏదన్నా గాని స్పెషల్ డేస్ మన బర్త్‌డే ఉంది. సో, అట్లాంటి ఆ రోజు మనం చెయ్యొచ్చు. లేదంటే మనం మంత్లీ వాళ్ళకి ఇన్ని ఐటెమ్స్ అని మనం డొనేట్ చేయొచ్చు. సో, ఆల్ దీస్ ఆర్ జస్ట్ స్మాల్ యాక్ట్స్ ఆఫ్ కైండ్‌నెస్. ఏదో పెద్ద పెద్దగా చేసేయాలని గూడా కాదు. స్టార్ట్ స్మాల్. సో, ఇట్లాంటివి మనము చేసినా అది మన లైఫ్‌లో చాలా జాయ్‌ని ని చాలా ఎలివేట్ చేస్తుందనమాట. స్ప్రెడ్ పాజిటివిటీ. షేరింగ్ యువర్ గ్రాటిట్యూడ్ విత్ అదర్స్ కెన్ హెల్ప్ దెమ్ అప్రిషియేట్ ద గుడ్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్స్ యాస్ వెల్. సో మనం ఏదైతే చేస్తున్నామో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన లైఫ్‌లో ఏవైతే చేంజెస్ వచ్చాయో, అవి మనము అవతల వాళ్ళకి గూడా చెప్పడము, షేర్ చేసుకోవడము, మీరు గూడా ఇలా చేయండని చెప్పడము. ఒకవేళ వాళ్ళు మనల్ని ఏదన్నా అడిగితే ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలని అడిగితే ఫస్ట్ థింగ్ మనం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చెయ్యి. అంటే ఉన్న వాటిలకి ఆల్రెడీ మనం కృతజ్ఞతగా ఉండగలిగితే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయండి ఆటోమేటిక్‌గా రిజాల్వ్ అయిపోతాయి. సో, గ్రాటిట్యూడ్‌కి అంత ఏమంటారు పవర్ ఉంటదనమాట. అందుకని అది మదర్ ఆఫ్ ఆల్ ద వర్చ్యూస్. అంటే కైండ్‌నెస్, లవ్ అన్నిటికంటే ఇట్స్ ద మదర్ ఆఫ్ ఆల్ ద వర్చ్యూస్ అనమాట. గ్రాటిట్యూడ్ జార్. సో, ఒక జార్ పెట్టుకొని ఆహ్, ఒక పేపర్స్ పైన మనము గ్రేట్‌ఫుల్ ఫర్ అండ్ థాంక్‌ఫుల్ ఫర్ మై మామ్ అని రాసి ఆ జార్‌లో వేయడము. సో, ఆ జార్ నిండిపోయేంత వరకు ఆ జార్ చూసినప్పుడల్లా మనకు గుర్తు రావాలి. మనము ఒక పేపర్ పైన రాసి దాంట్లో వేయాలి, ఇది నింపాలి అని చెప్పి. సో, అలా నింపుతూ ఉండాలి ఆ జార్‌ని. సో, ఇవన్నీ ఏంటంటే మనల్ని బూస్ట్ చేయడానికి, మనల్ని మోటివేట్ చేయడానికనమాట. ఆహ్, సో, అలా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. రైట్? And walks like gratitude walks. Notice your surroundings. Engage your senses and appreciate the beauty around you while taking a walk. మనం మామూలుగా వాక్‌కెళ్తాం కదా! మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ వాక్స్‌కెళ్తాము. ఆర్ తిన్న తర్వాత వాక్ చేస్తాము. ఆ వాక్‌కెళ్ళినప్పుడు కూడా మనకి దారిలో ఏమేమి కనిపిస్తాయో వాటికన్నిటికి చెట్లు కనిపిస్తాయి కదా! ఆ చెట్లకి గ్రాటిట్యూడ్. మనకి పాత్ ఉంటది కదా! చక్కగా నడవడానికి పాత్ ఉంటది రైట్? సో, ఆ పాతకి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం. అదంతా ఊడ్చే వాళ్ళుంటారు కదా! రోడ్డుని చక్కగా క్లీన్‌గా, నీట్‌గా చేస్తారు కదా! వాళ్ళకి మనము కమ్యూనిటీ వర్కర్స్, స్వీపర్స్ వాళ్ళకి మనం థాంక్స్ చెప్పుకోవచ్చు. థాంక్ యూ ఫర్ దెమ్. మనకి చక్కటి పువ్వు కనిపించింది. ఆ పువ్వు వల్ల మనకి చాలా ఆనందం వేస్తది కదా! నేచర్‌ని చూస్తే. సో, ఒక జాయ్ వస్తుంది. సో, ఆ ఫ్లవర్స్‌కి మనకి థాంక్ యూ చెప్పుకోవడము. యాక్చువల్‌గా మన నేచర్ ఉంది కాబట్టి మనము ఇంత వైబ్రెంట్‌గా మన ఎర్త్ ఉంది కదా! మనమే ఉంటే ఎలా ఉంటది? డల్‌గా ఉంటది రైట్? మనతో పాటు ఇన్ని యానిమల్స్, ఇన్ని
రకాల యానిమల్స్, బర్డ్స్ అండ్ ప్లాంట్స్, ట్రీస్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎంత నేచర్ ఉంది. మౌంటైన్స్ ఇవన్నీ గూడా మనతో పాటు కో లివింగ్ అన్నమాట. కో ఎగ్జిస్టెన్స్ మనతో అంటే వాళ్ళతో మనం ఎర్త్‌ని షేర్ చేసుకుంటున్నాము. రైట్? సో, దానికి మనము అలోన్ కాదు ఇక్కడ. వి హావ్ సో మెనీ విత్ అస్. సో, వాటికన్నిటికి యూ ఆర్ లివింగ్ విత్ మీ. దట్స్ వై ఐ యామ్ ఫీలింగ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ యూ. సో, అలా మనం ప్రతి ఒక్క దానికి మనం థాంక్ యూ చెప్పుకోవచ్చు నేచర్‌లో. మనం వాక్ చేసినప్పుడు మనం ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. మనం దేనికి థాంక్ యూ చెప్పుకోవచ్చు. బర్డ్స్ కనిపిస్తాయి కదా! చాలా వాక్ చేసేటప్పుడు. సో, అలా మీరు వాక్ చేస్తూ గూడా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయొచ్చు. రిఫ్లెక్ట్ ఆన్ నేచర్. స్పెండింగ్ టైమ్ ఇన్ నేచర్ క్యాన్ బి ఎ గ్రేట్ వే టు కల్టివేట్ గ్రాటిట్యూడ్. మనం నేచర్‌లో స్పెండ్ చేస్తే మనకి ఇంకా చాలా కనిపిస్తది డీప్ డౌన్. ఇంకా బాగా కనెక్ట్ అవ్వగలుగుతాము. Focus on the positive. So notice good things. Make an effort to look for and appreciate the positive aspects of your life. So లైఫ్‌లో ఏవైతే గుడ్ ఉందో వాటిల పైననే ఫోకస్ చేయమని అంటున్నారనమాట. సేవర్ పాజిటివ్ మూమెంట్స్. పే అటెన్షన్ టు ద డీటెయిల్స్ అండ్ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్సెస్ అసోసియేటెడ్ విత్ ద పాజిటివ్ ఈవెంట్స్. మన లైఫ్‌లో ఏవైతే పాజిటివ్ మూమెంట్స్ ఉంటాయి కదా! మనం గ్రాడ్యుయేట్ అయిన మూమెంట్ రైట్? సో, అలా మనకేవో ఒక మూమెంట్ ఉంటుంది. సో, ఆ మూమెంట్స్‌కి మనం ఫోకస్ చేయాలి. వాటిల పైననే మన ఎమోషన్ పెట్టి అప్పుడు మనం ఎంత జాయ్‌ఫుల్‌గా ఉన్నాము. సో, ఆ జాయ్ మళ్ళీ మనం రిలీవ్ చేయడము, దానికి థాంక్ యూ చెప్పుకోవడము, అలా చేయడము అండ్ ప్రాక్టీస్ సెల్ఫ్ కంపాషన్. బీ కైండ్ టు యువర్‌సెల్ఫ్ అండ్ బీ గ్రేట్‌ఫుల్ ఫర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ రెసిలియన్స్. సో, సెల్ఫ్ కంపాషన్ గూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి మనము కైండ్‌గా ఉండడము. మన పైన. క్రిటిసైజ్ చేసుకోకూడదు. ఎక్కువ వి షుడ్ నాట్ క్రిటిసైజ్ అవర్‌సెల్వ్స్. మనం అనలైజ్ చేసుకోవాలి. మనల్ని మనము క్రిటిసైజ్ చేసుకోకూడదు. అండ్ గ్రేట్‌ఫుల్‌గా మనకేవైతే స్ట్రెంగ్త్స్ ఉంటాయో వాటిల్ని గూడా మనం రికగ్నైజ్ చేసి వాటిలకి మనం గ్రేట్‌ఫుల్‌గా ఉండడం. మనకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి? మనం ఇప్పుడు ఇవన్నీ వింటున్నాము. ఇంత మెడిటేషన్ చేస్తున్నాము. అండ్ ఇన్ రకరకాలు ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము. అది మనం ప్రాక్టీస్ చేస్తున్నాము అంటేనే అది మన స్ట్రెంగ్త్ కదా! లేదు మన లైఫ్ ఇంకా బెటర్‌గా లివ్ చేయాలి. నన్ను నేనే చేంజ్ చేసుకోవాలి. సో, ఇలా మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో, సో, ఇది మీ స్ట్రెంగ్త్ రైట్? ఇది మన స్ట్రెంగ్త్. ఇది చాలా బిగ్ స్ట్రెంగ్త్. ఇదే మనకు కావాల్సింది రైట్? మన లైఫ్‌లో దట్ ఈస్ వాట్ వి నీడ్. వి ఆర్ అవర్ ఓన్ బ్యారియర్స్ అన్నమాట. మనము మన బ్యారియర్స్ మనమే బ్యారియర్స్. బయట ఎవరు బ్యారియర్ కాదు. సో, ఆ బ్యారియర్స్‌ని అన్నీ మనము ఏవైతే బిల్డ్ చేసుకున్నామో అవన్నీ మనము ఏమంటే క్లియర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ బౌండరీస్ అవన్నీ క్లియర్ చేసుకున్నాం. మన ప్యూర్ స్టేట్‌కి మనం ఎళ్ళాలి అనే మనమందరం ప్రయత్నిస్తున్నాము. ఏదైతే ఉందో దట్ ఈస్ అవర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ రైట్? సో, ఒక ప్రాబ్లమ్ నుంచి బయటికి రావాలి అని మనం రకరకాల స్పీచెస్ వింటాము. మోటివేషనల్ వీడియోస్ చూస్తాము. ప్రాక్టీస్ చేస్తాము. మెడిటేషన్ చేస్తున్నాము. దట్ ఈస్ నథింగ్ బట్ మన డిటర్మినేషన్. సో, అది ఎంత పెద్ద స్ట్రెంగ్త్ కదా! సో, ఆ స్ట్రెంగ్త్‌కి మనం థాంక్‌ఫుల్ చెప్పుకోవడం. సో, అలా మనము మన పైన మనం అబ్జర్వ్ చేసుకుంటే విల్ హావ్ లైక్ లాట్స్ ఆఫ్ స్ట్రెంగ్త్స్. ఎప్పుడు నేను ఇది చేయలేకపోయాను. నేను దీంట్లో విఫలమైపోయాను. నేను దీనికి యూజ్‌ఫుల్‌గా లేను. సో, ఇలా కంటే గూడా అది క్రిటిసైజ్ చేసుకోవడం. మనం ఒక లో వైబ్‌లోకి వెళ్ళిపోతాం కదా! సో, అలా కాకుండా మనం బయటికి రావాలనుకుంటున్నదే చాలా పెద్ద స్ట్రెంగ్త్ మనది. ఎవరినైతే మనం బయట బ్లేమ్ చేయకుండా మనల్ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటేనే ఇట్స్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ అస్ యాక్చువల్‌గా. ద 4 ఏస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఏంటి అంటే ఆహ్, ఆ ఫ్రేమ్‌వర్క్ ఫర్ కల్టివేటింగ్ థాంక్‌ఫుల్‌నెస్ ఏంటి అంటే అటెన్షన్, అక్నాలెడ్జ్‌మెంట్, అప్రిసియేషన్, యాక్షన్. సో, అటెన్షన్ అంటే దాని పైన మనం దృష్టి పెట్టడము. అక్నాలెడ్జ్‌మెంట్ అంటే అది ఆల్రెడీ ఉంది అని మనము దాన్ని అక్నాలెడ్జ్ చేయడము. అప్రిషియేట్ ఏదన్నా ఉన్నదాన్ని ఆల్రెడీ మనం అప్రిషియేట్ చేయడము. అండ్ యాక్షన్ దానికి తగ్గ మనం ఒక యాక్షన్ అనేది చేయడము. These 4 steps will help to not just acknowledge good things, but also fully experience, express, and act upon gratitude. ఓకే. సో, ఇది గ్రాటిట్యూడ్ జర్నల్ మనం పెట్టుకున్నప్పుడు ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి అని ఉంది. సో, ఫోకస్ ఆన్ ది గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్. ఫస్ట్ మనం ఒక బుక్ తీసుకున్నాము, పెన్ తీసుకున్నాము. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? మన లైఫ్‌లో ఏదైతే గుడ్ ఉందో అది ఫస్ట్ మనం రికగ్నైజ్ చేయాలి. సో, స్టార్ట్ బై ఐడెంటిఫైయింగ్ 3-5 థింగ్స్ యూ ఆర్ గ్రేట్‌ఫుల్ ఫర్. మనం ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ ఒక 3 థింగ్స్ ఐడెంటిఫై చేయగలిగితే చాలు. తర్వాత 5 థింగ్స్ అలా మెల్లమెల్లగా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏది ప్రెషర్ ఏది లేదు. మనం ఇప్పుడే అన్నీ ఒక 10, 20 రాసేయాలని కూడా కాదు. ఒక 3 థింగ్స్ రోజు ఒక 3 థింగ్స్‌కి రాసుకున్నా ఇట్స్ మోర్ థాన్ ఎనఫ్. బీ యాస్ స్పెసిఫిక్ యాస్ పాసిబుల్. సో, ఇలా ఆహ్, ఆహ్,
ఆ జర్నల్‌ని మనము ఎలా కావాలనుకుంటే అలా మనము మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. బొమ్మలెయొచ్చు దాంట్లో. సో, అలా మనకు మోటివేట్ చేయడానికి మనం ఎంత మంచిగా కావాలంటే మన జర్నల్‌ని మనం అంత జర్నల్ ఈస్ నథింగ్ బట్ ఒక బుక్ అన్నమాట. అంతే బుక్ పెట్టుకొని దాంట్లో మనము రాయడమే మన థాంక్ యూ నోట్స్. Notice good things, look for them, appreciate them, observe, really pay attention to those good things. Express your gratitude. అంటే స్టెప్స్ అన్నీ గూడా ఏంటంటే, గుడ్ ఏదైతే ఉందో అది మనం నోటీస్ చేయడము, థాంక్ యూ చెప్పుకోవడము అంతే. సో, ఇప్పుడు కొన్ని కొటేషన్స్ చూద్దాము. సేయింగ్ థాంక్ యూ ఈస్ మోర్ థాన్ గుడ్ మేనర్స్. ఇట్ ఈస్ గుడ్ స్పిరిచువల్లీ. ఆల్ఫ్రెడ్ పెయింటర్. గ్రాటిట్యూడ్ ఈస్ ద మెమరీ ఆఫ్ ద హార్ట్. జీన్. We should certainly count our blessings, but we should also make our blessings count. So, Neil. సో, మనకున్న బ్లెస్సింగ్స్‌ని మనం కౌంట్ చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో ఆ బ్లెస్సింగ్స్‌ని మనం రికగ్నైజ్ చేయగలగాలి కదా! సో, అలా ఆయన చెప్పిన కొటేషన్ అన్నమాట. A grateful mind is a great mind which eventually attracts to itself great things. ఎప్పుడైతే ఒక గ్రాటిట్యూడ్ అనే ఒక మైండ్ సెట్‌లో ఉంటామో ఈవెన్చువల్లీ చాలా గ్రేట్ థింగ్స్ మన లైఫ్‌లోకి మనం ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ చేసుకుంటామని ప్లేటో అని చెప్తున్నారనమాట. షోయింగ్ గ్రాటిట్యూడ్ ఈస్ వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ యెట్ మోస్ట్ పవర్‌ఫుల్ థింగ్ హ్యూమన్స్ క్యాన్ డూ ఫర్ ఈచ్ అదర్. సో, ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ థింగ్ అంట చూడండి. మనం మనుషులుగా మనం ఉన్నప్పుడు థాంక్ యూ చెప్పుకోవడం అనేది ఇట్స్ ద మోస్ట్ పవర్‌ఫుల్ థింగ్ అని చెప్తున్నారాయన. రాండీ అనే ఆయన. వెన్ వి గివ్ చీర్‌ఫుల్లీ అండ్ యాక్సెప్ట్ గ్రేట్‌ఫుల్లీ ఎవ్రీవన్ ఈస్ బ్లెస్డ్. మాయ అనే ఆయన అలా చెప్తున్నారు. సో, యాహ్! మీకు ఇక్కడ చూడండి గ్రాటిట్యూడ్‌కి ఆహ్, ఇదొచ్చేసి హెర్ట్జ్ రైట్? మనం దీని గురించి ఒకసారి తెలుసుకున్నాం కదా! ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉంటుంది అన్నది. 900 ఉంది. 900 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంది గ్రాటిట్యూడ్‌కి. అప్రిసియేషన్ అండ్ ఎన్‌లైటన్‌మెంట్ కంటే గూడా మనం ప్రాక్టీస్ చేస్తే అంత మంచి ఎనర్జీ లెవెల్స్, అంత మంచి వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీలోకెళ్తాము. చూడండి లవ్ కంటే గూడా ఎంత పైన ఉందో గ్రాటిట్యూడ్. లవ్ ఓన్లీ 500 ఉంది. కానీ ఎంథూసియాజం, హ్యాపీనెస్, పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్, బిలీవ్ వీటిల కంటే గూడా అంత పై స్థాయిలో ఉంది గ్రాటిట్యూడ్. దాని తర్వాత అప్రిసియేషన్. అప్రిసియేషన్ గురించి కూడా తెలుసుకున్నాం కదా! మనకి ఛాన్స్ వచ్చినప్పుడల్లా మనము వేరే వాళ్ళని అప్రిషియేట్ చేయడం వల్ల గూడా చాలా మన లైఫ్‌లో చాలా చేంజెస్ ఒస్తాయి. ప్రాబ్లమ్స్ మనం అడ్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ అప్రిసియేషన్, గ్రాటిట్యూడ్ ఈ 2 ప్రాక్టీస్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి ఆటోమేటిక్‌గా. సో, దట్ మచ్ ఇట్ ఈస్ పవర్‌ఫుల్ అన్నమాట గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం అనేది. సో, యాహ్! సో, ఇవన్నీ చేసేప్పుడు డెఫినెట్‌గా మనము ఫిజికల్లీ మనము ఇలా కొన్ని బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, యోగా, సింగింగ్, డాన్సింగ్, బ్రైట్ కలర్స్ వేసుకోవడము. సో, ఇలాంటివన్నీ చేస్తే ఫిజికల్లీ ఎప్పుడు మన వైబ్రేషన్స్‌ని మనం చక్కగా ఉంచుకోవాలి. మెంటల్లీ పాజిటివ్ పైన ఫోకస్ చేయాలి. మంచి అఫర్మేషన్స్ మనం రిపీటెడ్‌గా చేసుకుంటూ ఉండాలి. మనల్ని అప్‌లిఫ్ట్ చేసే మ్యూజిక్ వినాలి. నేచర్‌ని ఎంజాయ్ చేయగలగాలి. మార్నింగ్ సన్‌లైట్ తీసుకోవాలి. మనము నైట్ కూడా మూన్‌లోకి వెళ్లి వి హావ్ టు టేక్ దట్, అబ్జర్వ్ దట్ మూన్, హావ్ దట్ కన్వర్జేషన్ విత్ ద మూన్, స్టార్స్‌తో మాట్లాడడం, మూన్‌తో మాట్లాడడము. అప్పుడు వచ్చే గాలితో మాట్లాడడము, నేచర్ నుంచి ఎనర్జీస్ తీసుకోవడం. సో, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి టు ప్రాక్టీస్ దిస్ గ్రాటిట్యూడ్ కానీ, ఇవన్నీ అప్రిసియేషన్ ప్రాక్టీస్ చేయడానికి వి ఆల్సో నీడ్ టు బి ఇన్ అ గుడ్ వైబ్రేషన్స్. ఉన్నప్పుడే మనకు ఆ థాట్ గూడా వస్తుంది కదా! ప్రాక్టీస్ చేయాలి ఇది అన్న థాట్ కూడా రాదు మనకి ఒక్కోసారి. చేయలేము ఎనర్జీ సరిపోదు. పేపర్, పెన్ను తీయాలా ఇలా వస్తది కదా! అలా కాకుండా ఆ లేజినెస్ అవన్నీ పోతాయి. సో, అందుకని ఇవన్నీ గూడా నిరంతరం మనం వీటిలో ఈ ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీలో మెడిటేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో, వీటిల్లో మనం అట్‌లీస్ట్ ఒక 4 ఏదన్నా మనం ప్రాక్టీస్ చేయగలగాలి రోజు. చేస్తే డెఫినెట్‌గా మనం ఏదైతే సాధన చేయాలనుకుంటున్నామో ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయన్నమాట. సో, యాహ్! ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఆహ్, యాహ్! బుక్కు అంటే మనము మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ అలా ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవ్రీ 1 అవర్‌కి గూడా వి కెన్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అవర్ గ్రాటిట్యూడ్. సో, హౌ టు క్లియర్ నాట్ సో గుడ్ థాట్స్. ఒక్కోసారి మనం థాంక్ యూ చెప్పుకోవడానికి గూడా మనకి ఏది ఉండదు అన్నట్టుగా ఒక్కోసారి అలా మూడ్‌లో ఉంటాం కదా! ఏంటంటే నాట్ సో గుడ్ థాట్స్‌లో ఉంటాము. సో, అలా నాట్ సో గుడ్ థాట్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేంజ్ చేసుకోవాలంటే, చేంజ్ యువర్ బ్రెయిన్ వేవ్స్ బై స్పెండింగ్ 10 మినిట్స్ డే బ్రీతింగ్ ఇన్ సీక్వెన్స్. సో, మన బ్రెయిన్ వేవ్స్ చేంజ్ అవుతాయంట. 10 మినిట్స్ ఇన్ ఎ డే. బ్రీతింగ్ సీక్వెన్సెస్ 3
6, 3, 9 సో, అలా మనము 6 టైమ్స్, 3 టైమ్స్, 9 టైమ్స్ ఒక సీక్వెన్స్‌లో మనం బ్రీతింగ్ చేస్తే, మన బ్రెయిన్ వేవ్స్ చేంజ్ అవుతాయి. దానివల్ల ఆ నెగెటివ్ థాట్‌ని మనం బ్రేక్ చేయగలుగుతాము. ఆ థాట్ మనం ఇంకా థింక్ చేయమనమాట. సో, అలా కొన్ని వేస్ ఉన్నాయి మన థింకింగ్, మన థాట్స్‌ని చేంజ్ చేసుకోవడానికి. వెన్ ద నెగెటివ్ థాట్ కమ్స్ సే నాట్ ట్రూ. ఇప్పుడు నా లైఫ్‌లో ఇది లేదు, అది లేదని వస్తుంది కదా! ఇది నేను చేయలేను, నా క్వాలిఫికేషన్ దీనికి సరిపోదు. ఇలా నెగెటివ్‌గా ఇది మన దగ్గరకొస్తుందా? మన హెల్త్ బాగా అవుతుందా? ఇలా థాట్స్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలంట? సే నాట్ ట్రూ. ఇది నిజం కాదు అని మనం అనుకోవాలంట. విజువలైజ్ ద ఇమేజ్ ఆఫ్ ద థాట్ అంటిల్ ఇట్ ష్రింక్స్ అండ్ డిసపియర్స్. ఆ థాట్ ఇలా ష్రింక్ అయిపోయి మాయమైపోయింది. సో, అలా మనం ఒక విజువలైజేషన్ చేసుకోవాలి. అప్పుడు కూడా మనం ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావచ్చు. Visualize positive situations instead. Your brain doesn't know what reality and what imaginary. సో, మనకి తెలుసు కదా! మన బ్రెయిన్‌కి తెలీదు. ఏది నిజము, ఏది రియలు, ఏది ఇమాజినరీ అనేది మన బ్రెయిన్‌కి తెలీదు. సో, అందుకనే పాజిటివ్ సిట్యుయేషన్స్‌ని మనం విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి నిరంతరం ఎక్కువ. టెల్ ఎ డిఫరెంట్ స్టోరీ. మనకు ఆల్రెడీ ఒక స్టోరీ చెప్పేసుకుంటాము. సో, నాకిలా సో అండ్ సో థింగ్స్ ఉన్నాయి. అందుకని నేను ఇది అచీవ్ చేయలేను. అందుకని నా దగ్గర ఇది ఎప్పటికి రాదు. ఇది చాలా కష్టము నాకు రావాలి అనంటే, అని మనం ఒక స్టోరీ చెప్పేసాము. కానీ ఈసారి చేంజ్ చేసి డిఫరెంట్ స్టోరీ చెప్పండి. ఇది నా దగ్గరికి ఎందుకొస్తుంది అని ఒక డిఫరెంట్ స్టోరీ చెప్పగలగాలి. చేంజ్ యువర్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ విత్ అఫర్మేషన్స్, డైలీ రిఫ్లెక్షన్ యాక్టివిటీస్. సో, ఆహ్, మన థాట్స్ గూడా ఒక గుడ్ థాట్స్ అనేది ఉంచుకుంటే, మనము ఈ థాంక్‌ఫుల్‌నెస్ గూడా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయగలము. ఆ రికగ్నైజ్ చేయడము గుడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాహ్! యాహ్! థాంక్ యూ ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఐ హావ్ ఫర్ టుడే. లెట్ మీ స్టాప్ షేరింగ్ ఫస్ట్ అండ్ యాహ్! ఎవరన్నా ఏదైనా షేర్ చేసుకుంటారా? యూ కెన్ షేర్ ఇట్. యాక్చువల్‌గా నాకు గూడా చాలా ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఉన్నాయి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల. నేను ఏది చేసినా, చేయకపోయినా ఖచ్చితంగా ఐ మేక్ ష్యూర్ దట్ ఐ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. ఆహ్, పేపరు, పెన్ను ఎప్పుడూ ఉంటది నాకు బ్యాగ్‌లో గూడా. బయటికెళ్ళినా గానీ తీసి రాసుకుంటాను. ఎవరు చూసినా, చూడపోయినా లేతే ఫోన్ అయినా ఉంటది. ఫోన్‌లో నోట్స్ ఉంటది కదా! అది తీసేసి థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ అని నేను ఖచ్చితంగా ఐ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ ఎ లాట్ అనమాట. సో, అలా నేను ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు చాలా ఎక్స్‌పీరియన్సెస్ కూడా అయినియి దానికి తగ్గట్టుగానే. ఎప్పుడన్నా నేను ప్రాక్టీస్ చేయడం మానేస్తే గూడా ఎలా అంటే ఎక్కడి నుంచో వస్తుంది నాకు. సో, నాకు ఒకసారి ఇలానే మిరాక్యులస్‌గా, మ్యాజికల్‌గా ఏమైంది అంటే గ్రాటిట్యూడ్ ఒక టైమ్‌లో బాగా విపరీతంగా ప్రాక్టీస్ చేశాను. అన్ని యాస్పెక్ట్స్ ఆఫ్ మై లైఫ్‌లో నేను థాంక్ యూ ఎవ్రీ 1 అవర్‌కి. బికాజ్ ఆ టైమ్ అలా నాకొక ఫేజ్ వచ్చినప్పుడు ఐ వాస్ ప్రాక్టీసింగ్ ఎ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనమాట. ఎవ్రీ 1 అవర్‌కి ఐ వాస్ జస్ట్ ప్రాక్టీసింగ్. ఎక్కడున్నా గాని ఐ వాస్ ప్రాక్టీసింగ్ ఇట్. పుట్టింగ్ పేపర్ అండ్ ఎ పెన్ ఆర్ ఎ నోట్ ప్యాడ్ వాస్ ప్రాక్టీసింగ్ ఇట్ అనమాట. సో, అప్పుడు దానికి తగ్గట్టుగా నాకు రిజల్ట్స్ వచ్చాయి. సో, దాని తర్వాత నేను మానేసాను గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడము. నేను కొంచెం డౌన్ చేసేసాను. సో, చేసేసాక నాకు నేచర్ నుంచి ఎలా వచ్చిందంటే, ఒక ఫౌండేషన్ వాళ్ళు నా దగ్గరకొచ్చి ఆహ్, ఆ ఫౌండేషన్‌తో నేను అసోసియేట్ అయ్యున్నాను. వాళ్ళు చెప్పారు, "మేడం మీరు క్యాన్ యూ ప్లీజ్ రైట్ థాంక్ యూ నోట్స్." సో, మాకు డొనేషన్ చేసిన వాళ్ళందరికీ అది ఆర్ఫన్స్ పిల్లల ఒక ఫౌండేషన్ అనమాట. మాకు డొనేషన్ చేశారు కదా! వాళ్ళకి మీరు థాంక్ యూ నోట్స్ రాయాలి అనొచ్చింది నాకు. పోస్ట్ కార్డ్స్ ఇచ్చారు. అది కూడా 100 పోస్ట్ కార్డ్స్ ఇచ్చారు నాకు. సో, నేను నో చెప్పలేదు. ఎందుకంటే నాకు తెలుసు అది నాకు నేచర్ నుంచి వచ్చింది. ఖచ్చితంగా నేను అది తీసుకోవాలి. ఎందుకంటే నేను మానేసాను కదా! ప్రాక్టీస్ చేయలేదు కదా! సో, నేచర్ నువ్వు కనెక్ట్ అయ్యి ఉండాలి అని చెప్పేసి నాకు అలా ఇచ్చిందనమాట. సో, అలా పోస్ట్ కార్డ్స్ పైన నేను థాంక్ యూ నోట్స్, థాంక్ యూ అని ఒక 100 కంప్లీట్ చేశానా, ఇక చెయ్యి నొప్పొచ్చింది. బట్ ఐ డిడ్ ఇట్ అనమాట. చేసి అవన్నీ మళ్ళీ వాళ్ళకి పోస్ట్ చేశాను. సో, అలా ఒక ఆపర్చునిటీ వచ్చింది. బయట నుంచి నేను థాంక్ యూ నువ్వు చెప్పు, రాయి అని. అలా ఇంకా డ్రీమ్‌లో గూడా పడుకుంటే గూడా నాకు రకరకాలుగా సందేశం వస్తదనమాట. ఎలా అంటే ఒకళ్ళొచ్చి నాకు ఒక జర్నల్ ఇస్తారు. బుక్ ఇస్తారు. బుక్కు, పెన్ను ఇచ్చి ఇదిగో రాయి అని చెప్పి. సో, అలా నాకు ఎప్పటికప్పుడు ఐల్ కీప్ గెట్టింగ్ దట్ మెసేజ్ అనమాట. ఐ హావ్ టు ప్రాక్టీస్ ఇట్ అని చెప్పేసి. బికాజ్ గ్రాటిట్యూడ్‌కి అంత
పవర్ ఉంటుంది. అంటే ఏ ప్రాబ్లమ్ కంటే కూడా ఏ ఛాలెంజ్ ఉన్నా మనము ఈజీగా ఓవర్‌కమ్ చేయగలుగుతాము. ఎందుకంటే ఒక జాయ్ ఒస్తుంది మన లైఫ్‌లో ఆల్రెడీ ఉన్నవి మనం రికగ్నైజ్ చేసినప్పుడు. సో, ఆ జాయ్ నుంచి మనం బెటర్‌గా థింక్ చేసుకోగలం. మన థాట్స్ చేంజ్ అవుతాయి. రైట్? సో, అలా. సో, ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఎ స్మాల్ లైక్ వాట్ డూ యూ సే స్మాల్ వన్ వర్డ్ అని అలా కాదు. ఇట్ హాస్ లాట్స్ ఆఫ్ పవర్‌ఫుల్ వర్డ్. థాంక్ యూ చెప్పుకోవడం, గ్రాటిట్యూడ్ చెప్పుకోవడము అనేది. యాహ్! సో, అలానే అంటే ఫైనాన్షియల్లీ గూడా ఎక్కడి నుంచో చెక్ రావడము. ఆహ్, తెలియకుండా మిరాక్యులస్‌గా చెక్ రావడము, మిరాక్యులస్‌గా డబ్బులు రావడము. అంటే మనం ఎప్పుడైతే ఫైనాన్షియల్‌గా ఏదన్నా మనకి ఇంకా ఎలివేట్ అవ్వాలనుకుంటే, ఆల్రెడీ ఏవైతే మన దగ్గర డబ్బులున్నాయో, ఆ డబ్బులకి మనం థాంక్ యూ ఎప్పుడైతే చెప్పుకుంటామో, నిరంతరం అదే పనిగా మనం మీరు ఒక 20 డేస్ ప్రాక్టీస్ చేసినా, ఆ రిజల్ట్ అనేది వస్తుంది. ఆ డెడికేషన్, డిటర్మినేషన్‌తో చేసుకోగలగాలి కదా! దట్ ఈస్ మోర్ యూ నో ఆహ్, ఇంపార్టెంట్. అలా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు గూడా అనుకోకుండా ఎక్కడి నుంచో చెక్స్ ఒస్తాయి. లేకపోతే నా చెక్కే నాకు ఏదో పెండింగ్ ఉన్నది క్లియర్ అయ్యి ఒస్తుంది. సో, అలా మనం అబ్జర్వ్ చేస్తే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసినప్పుడు తెలియకుండా మనకి ఆ రిజల్ట్ అనేది వచ్చేస్తది. రిలేషన్‌షిప్స్ వైస్ గూడా ఏదన్నా ఫ్రెండ్‌తో ఏదన్నా ఉన్నా గానీ మనం వాళ్ళకి థాంక్ యూ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ సైడ్ నుంచి ఫోన్ కాల్ ఒస్తుంది. సో, అలా చేంజెస్ ఒస్తాయన్నమాట. సో, అందుకనే ఈవెన్ మన లైఫ్‌లో లేదు ఒకటి. అది మనకి కావాలి. అంటే అది ఆల్రెడీ ఉంది అని మనం థాంక్ యూ చెప్పుకోవాలి. సో, ఎట్లా అయితే మన మైండ్‌కి రియాలిటీ అండ్ ఇమాజినరీ తెలీదు డిఫరెన్స్. సో, అది ఉంది అన్న ఫీలింగ్‌తో మనం ఇంకా థాంక్ యూ అనేది యాడ్ చేస్తే అది ఇంకా పదింతలు దానికి ఎనర్జీ పెరుగుతదనమాట. సో, అది ఇంకా త్వరగా మన లైఫ్‌లోకి వస్తుంది. కానీ ఇది మనం చాలా డెడికేషన్‌తో చేయాలి. చేస్తే డెఫినెట్‌గా యూ విల్ హావ్ రిజల్ట్స్. సో, దట్స్ వై గ్రాటిట్యూడ్ ఈస్ వెరీ పవర్‌ఫుల్ టెక్నిక్ టు ఫాలో. Yeah, thank you, friends. Just remove my thing. Anybody wants to share anything? Yeah, please share. థ్యాంక్ యూ మేడం. చాలా చెప్పారు గ్రాటిట్యూడ్ గురించి. మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పారు. Yeah, అంతే thank you. క్షమలో ఎప్పుడు ఉంటే అన్నీ ఆటోమేటిక్‌గా మంచే జరుగుద్ది. క్షమించటం, Forgiveness. క్షమాపణ కోరటం 2 అవును. అవును. ఫర్గివ్‌నెస్‌లో గూడా ఉండాలి. అలా కొన్ని ప్రాక్టీస్ చేయాలి.